మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనము. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుగుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం మీదట వేసిరి. ఇక్కడ దేవుని స్తుతించేటువంటివి 4 జీవులు, 24 పెద్దలు. వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబవళ్ళు దేవుని స్తుతిస్తున్నటువంటివిగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దేనికి ఇక్కడ వారు స్తుతిస్తున్నారు అనేది మనకు అర్థం కావాలి. దేవుని ఎందుకు మహిమపరుస్తున్నారు, దేవుని ఎందుకు స్తుతిస్తున్నారు అనేది మనకు అర్థం కావాలి. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించినావు. ప్రతిదీ ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి దానిని దేవుడు సృష్టించినాడు. ఆకాశంలో దేవుడు సృష్టించినాడు, భూమిని దేవుడు సృష్టించినాడు, చీకటిని దేవుడు సృష్టించినాడు, వెలుగును దేవుడు సృష్టించినాడు, జలములను దేవుడు సృష్టించినాడు, మొక్కలను దేవుడు సృష్టించినాడు, విత్తనములను దేవుడు సృష్టించినాడు, జ్యోతులను దేవుడు సృష్టించినాడు, జంతువులను దేవుడు సృష్టించినాడు, సముద్రములో ఉన్నటువంటి సంబంధించినటువంటి ప్రతి దానిని ప్రతి జీవిని దేవుడు సృష్టించినాడు. ఆదాము నవ్వను దేవుడు సృష్టించినాడు. వారి నిమిత్తము ప్రతిదీ సృష్టించబడుతూ వచ్చింది. అందును బట్టి సృష్టిని బట్టి ఎంతగానో ఆరాధిస్తున్నారు. సృష్టి ఎంతో గొప్పది, కానీ సృష్టి కంటే మానవునికి రక్షణ ఎంతో గొప్పది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని చేసినందుకు మనం దేవుడు మనలను సృష్టించినందుకు మనము ఆరాధించాలి. దేవుడు ఎందుకు మనల్ని సృష్టించినాడు, ఆయన నామ మహిమార్థము కొరకు మనలను సృష్టించినాడని యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది. నేను మానవుని ఎందుకు నిర్మించుకున్నాను, ఎందుకు సృష్టించినాను అంటే మహిమ నిమిత్తమే. మనల్ని ఎందుకు దేవుడు సృష్టించినాడు, ఈ పాపము నుంచి, పాపపు బంధకాల నుంచి, నరకము నుంచి, వీటన్నిటి నుంచి దేవుడు ఎందుకు తప్పించినాడు అంటే మనము 4 జీవులు 24 పెద్దలు ఏ విధంగా పరిశుద్ధుడని మానక ఎట్లాగా దేవుని స్తుతిస్తూ ఉన్నాయో అలాగా మనము కూడా దేవుని స్తుతించేటువంటి వారముగా, మహిమపరిచేటువంటి వారముగా ఉండాలి. అందుకని దావీదు భక్తుడు నిత్యము నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదను, సన్నుతించెదను, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని అంటాడు. కాబట్టి మన ప్రాణములతో మనము అనుకున్నటువంటి వారముగా ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని స్తుతించేటువంటి వారముగా, ఆరాధించేటువంటి వారముగా, గణపరిచేటువంటి వారముగా ఉండాలి. దేవుడు మనల్ని సృష్టించినందుకు, ఈ సృష్టిలో మనకు కావలసిన ప్రతిదానిని దేవుడు ఏర్పాటు చేసుకున్నందుకు మనము దేవుణ్ణి ఆరాధించే వారముగా, స్తుతించే వారముగా ఉండాలి. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన స్వరక్తమిచ్చి కొన్నాడు దేవుడు. కాబట్టి అందుకు మనము దేవుణ్ణి మహిమపరిచే వారముగా, దేవుని స్తుతించే వారముగా ఉండాలి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టించబడిను. ప్రతీది దేవుని చిత్తమే. ఈ భూమి మీద ఉన్నటువంటిది ప్రతి వస్తువు దేవుని చిత్తమే. మనము సృష్టించబడినటువంటి జీవితం కూడా దేవుని చిత్తమే. మనం ఈ భూమి మీద ఉండటం కూడా దేవుని చిత్తమే. దేవుని చిత్తము దేవుని మహిమపరచడము, దేవునిలోనికి రావటము, దేవుని మందిరాన్ని ప్రేమించడము, వాక్యమును ప్రేమించడము, దేవుని మందిరాన్ని ప్రేమించడము, అలాగా ఇవి దేవుని చిత్తాలు. ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలన్నీ దేవుని చిత్తము, దేవుని చిత్త ప్రకారముగా దేవుడు చేస్తూ వచ్చినాడు. కానీ దేవుడు అలాగా నిర్మిస్తే, అలాగే ఏర్పాటు చేస్తే మానవుడు దేవుని చిత్తాన్ని వెలుపుటగా జీవిస్తున్నాడు. పరిశుద్ధత కలిగి ఉండటమే దేవుని చిత్తము. నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో రాయబడినటువంటి మాట మనకు తెలుసు. కాబట్టి దేవుని స్తుతించాలంటే, ఆరాధించాలంటే దేవుని చిత్తములో ఆరాధన చేయాలి. నేను పరిశుద్ధిని గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధమైనటువంటి జీవితంతో మనము దేవుని ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి. ఇది దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు, దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశము.
అలాగా మానవుడు దేవుని చిత్తానికి వెలుపట ఉండి లోక మాల్యముతో లోకము శరీర ఆశ నేత్రాశ జీవడమ్మముతో రక్షించబడినటువంటి వారే దేవుని ఆరాధిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఇది దేవుని చిత్తము కాదు, దేవుని ఏర్పాటు కాదు. దేవుని చిత్తము నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. ఇది దేవుని చిత్తము. ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉంటారో, మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో మనము చూస్తాము, పరిశుద్ధత కలిగి ఉండటయే దేవుని చిత్తము అని మనము చూస్తూ ఉంటాం. కాబట్టి మనము దేవుని బిడ్డలముగా దేవుని చిత్తమును కనుగొన్నటువంటి వారముగా ఉండాలి. నన్ను కనుగొన్నవాడు జీవమును కనుగొంటాడు అని మనము సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. కాబట్టి దేవుని చిత్తాన్ని మనము కనుగొనాలి. దావీదు భక్తుడు కూడా, అయ్యా మీ చిత్తానుసారముగా నేను నడుచుటకు ప్రవర్తించుటకు నాకు నేర్పు అని అంటాడు. చూడండి ఎంత మాట. మనము దేవుని చిత్తానికి వెలుపట ఉండి సమస్తము చేస్తాము. పరిశుద్ధత విషయంలో కానివ్వండి, సొంత జ్ఞానములో కానివ్వండి, సొంత కోరికల్లో కానివ్వండి, సొంత పనుల్లో కానివ్వండి, సొంత మార్గాలలో కానివ్వండి, ప్రతి దాని విషయంలో దేవుని చిత్తానికి వెలుపట ఉండి దేవుని దుఃఖపరిచే వారముగా, దేవుణ్ణి గాయము రేపేటువంటి వారముగా ఉన్నాం. ఇది దేవుని చిత్తము కాదండి. ఇది దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తములో ఉండి మనము దేవుని మహిమపరిచేటువంటి వారముగా, దేవుని స్తుతించే వారముగా ఉండాలి. నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. అంతే. వెలుగుకు చీకటికి పొత్తు లేదు. మనకు వెలుగు సంబంధము, వెలుగు కలిగినటువంటి వారము కాబట్టి ప్రతీది దేవుని చిత్తము కనుగొనాలి. మన యొక్క మాటలోను, మన యొక్క చూపులోను, మన యొక్క మార్గాలలోను, మన యొక్క క్రియల్లోను, మన యొక్క తలంపుల్లోను దావీదు భక్తుడు అయ్యా నాకు నేర్పు అన్నట్టుగా మనము కూడా నేర్చుకున్నటువంటి వారముగా ఉండాలి దేవుని చిత్తమును. అప్పుడు మహిమార్థముగా ఉంటుంది. దేవుని ఆరాధించే వారముగా ఉంటాము, దేవుని స్తుతించే వారముగా ఉంటాము, దేవుని గణపరిచే వారముగా ఉంటాము. దేవుని చిత్తము భక్సింగ్ అంకులు అలాగా కనుగొని ముందుకు వెళ్ళేటువంటి వాడు. దేవుని చిత్తము లేకుండా ఏ పని కూడా జరిగించేవారు కాదు. దేవుని చిత్తము లేకుండా ఒక్క అడుగు కూడా వేసేటువంటి వారు కాదు భక్సింగ్ అంకులు. అలాగే ప్రతీదీ కన్వికేషనే కానివ్వండి, ప్రార్థన మీటింగ్లే కానివ్వండి, హెబ్రోన్లో జరుగుతున్నటువంటి పరిచర్య కానివ్వండి, స్పెషల్స్ మీటింగే కానివ్వండి, తేదీలే కానివ్వండి, ప్రతీదీ దేవుని దగ్గర కనిపెట్టుకుంటూ దేవుని చిత్తం ఏమిటో కనుగొని ముందుకు సాగిపోయేటువంటి జీవితము మనకు తెలుసు. మన భక్తులు మన ముందు ఉంటూ వచ్చినారు, మాదిరి కర్మగా ఉంటూ వచ్చినారు. దేవుని చిత్తం ఎరిగి చేయకపోతే అనేకమైనటువంటి దెబ్బలు మనకు తెలుసు. దేవుని చిత్తం ఏమిటో, దేవుని యొక్క ఏర్పాటు ఏమిటో మనకు తెలుసు. దేవుని చిత్తం అంటే దేవుని చెప్పినటువంటి వాక్యానుసారంగా జీవించడమే దేవుని చిత్తము. మనం ఏమో అనుకుంటూ ఉంటాము, దేవుని చిత్తము కనుగొనలేమేమో. అనేక మంది బోధకులు చెబుతూ ఉంటారు, అనేక మంది ఉపదేశకులు చెబుతూ ఉంటారు, అనేక మంది దైవజనులు చెబుతూ ఉంటారు, దేవుని వాక్యము బోధిస్తూ ఉంటారు. వాక్యానుసారంగా జీవించరు, వాక్యానికి లోబడరు, అవిధేయతతో జీవించేటువంటి వారుగా ఉంటారు. దేవుని చిత్తం ఎలాగ అర్థమవుతుందండి? అర్థము కాదు. వాక్యానుసారంగా జీవించడమే దేవుని చిత్తము. కాబట్టి ఇక్కడ మనము నేర్చుకోవాలి, దేవా నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు 4 జీవులు 24 పెద్దలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రిమౌలు ఏ విధంగా ఆరాధిస్తూ ఉన్నాయో ప్రభువా, మీ చిత్తానుసారముగా మీ ఏర్పాటులో మమ్మల్ని నిర్మించుకుంటూ వచ్చినారు. అలాగే మీ చిత్తానుసారముగా ఏర్పాటు కలిగినటువంటి జీవితం మేము జీవించి మమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు దయచే ప్రభువా అని మనం ఈ ఉదయకాల సమయంలో తీర్మానం తీసుకోవాలి. అందుకని ఇక్కడ ఆ జీవులు, అయ్యా మేము అర్హులము కాము, మా కిరీటాలు ఏ పాటివి, ఈ ఘనత మహిమ ప్రభావం మీకే చెందాలి. అందుకనే మనకు యెషయా గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనంలో, నాకు రావాల్సినటువంటి మహిమ నేను ఎవరికి ఇస్తాను, ఎవరికి ఇవ్వను, నాకు చెందవలసినటువంటి స్తోత్రముని నేను ఎవరికి ఇవ్వను, విగ్రహములకు ఇవ్వను, నాకు కాదు మాకు కాదు యెహోవా మాకు కాదు, మీ కృపా సత్యమును బట్టి మీ నామమునికి మహిమ ఆరోపించుకోమని భక్తుడు సెలవిస్తూ ఉంటాడు కదా 115వ కీర్తన 1వ వచనంలో. కాబట్టి మానవులకు కాదు చెందవలసినటువంటి మహిమ, అనేక మందికి చెందవలసినటువంటి మహిమ కాదు, దేవునికే చెందాలి, విగ్రహాలకు కాదు. అనేక మంది మహిమపరచబడాలని అనుకుంటూ ఉంటారు, హెచ్చించబడాలని అనుకుంటూ ఉంటారు, పెద్దవారుగా అనిపించుకోవాలనుకుంటూ ఉంటారు, నాకే పేరు ప్రఖ్యాతిగా అనిపించుకోవాలని ప్రదర్శించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తిమోతి అంకుల్ ఒకటే మాట అనేవారు, ప్రతిదీ ఏదైనా సరే దేవునికే మహిమ చెందాలిరా, దేవునికి మహిమ చెందాలి. ప్రతిదీ మనం ఏమి చేసినా సరే దేవునికి మహిమ చెందాలి.
అని తిమోతికి చెబుతూ ఉండేవాడు మాట. కాబట్టి మనకు కాదండి, మనకు కాదు చెందవలసిన, మనకు కాదు ఘనత, మనకు కాదు పేరు ప్రఖ్యాతులు, మనకు కాదు హెచ్చింపు తగ్గింపులు కలిగినటువంటి జీవితం దేవునికే చెందాలి. దేవునికి సమస్తము. మనకి ఏదైనా ప్రశంసలు వచ్చినా, ఏదొచ్చినా, పొగిడినా, ఎవరైనా ఏది చేసినా అది దేవునికే మహిమ చెందాలి, మనకు కాదు. భక్తుడు సెలవిస్తున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యమును బట్టి మీ నామమునికే మహిమ ఆరోపించుకో అని భక్తుడు సెలవిస్తూ వచ్చినాడు, దావీదు భక్తుడు గారు. కాబట్టి మనము దేవునికే చెందాలి. ఆ హక్కు, ఆ బాధ్యత, ఆ యొక్క విధి న్యాయాలు ఇవి దేవునికే చెందాలి. దేవునికే మహిమ చెందేటువంటి వారముగా జీవించేవారు ఉండాలి. కాబట్టి అయ్యా, ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది ఏమిటంటే, దేవునికి మనము మహిమ చెందించేటువంటి వారముగా ఉండాలి, మనకు కాదు. కాబట్టి నాకు రావాల్సినటువంటి మహిమ నేను ఎవరికి కూడా ఇవ్వను అని దేవుని వాక్యం స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. కాబట్టి మనము అది దొంగిలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. తిమోతి ఆ మాట అనేవాడు, మనము దేవుని మహిమను దొంగిలించేటువంటి వారముగా ఉంటున్నాం రా అంటాడు. నిజమే, వాస్తవమే. అనేక పర్యాలలో మనం అలాగనుకుంటూ ఉంటాము. అది దేవుని చిత్తానికి వ్యతిరేకము. ఏది జరిగినా, మంచి జరిగినా, కీడు జరిగిన దేవుని మహిమే. కాబట్టి ప్రతిదీ సృష్టించబడినందుకు ఆరాధిస్తున్నారు, దేవుని చిత్తాన్ని ప్రకారముగా జరిగించినందుకు దేవుని ఆరాధిస్తున్నారు. వీటికి మేము అర్హులము కాము, ఈ కిరీటాలు మావి కాదని వారు ఏ విధంగా చెబుతూ ఉన్నారో దేవునికి మహిమపరుస్తూ ఉన్నారు. ఘనత ప్రభావములు దేవుడి అర్హుడని ఏ విధంగా చెబుతూ ఉన్నాడు. నేటి దినాన మనము కూడా అలా మాదిరిగానే ఆరాధన చేయాలి, స్తుతి చెల్లించాలి. అయ్యా, నిజముగానే వాస్తవమే మమ్మల్ని సృష్టిస్తూ వచ్చినారు, ఈ సృష్టిని సృష్టిస్తూ వచ్చినారు, ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా చేస్తూ వచ్చినారు, మమ్మల్ని నిర్మించి ఏర్పాటు చేసుకుని మీ స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నారు. ప్రభు, మేము ఏ పాటి వారము, సమస్తము ఘనత ప్రభావం మీకే చెల్లాలి అని మనము కూడా హృదయమార కుటుంబముతో కలిసి ఆరాధించేటువంటి వారముగా ఉండాలి. అలాగే దేవుడు మనందరినీ సిద్ధపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమికుల తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు. మీరు మమ్మల్ని సృష్టించినారు, మీ మహిమార్థము కొరకు మీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని సంపాదించుకున్నారు ప్రభా. మీ చిత్త ప్రకారముగా మేము జీవించి మిమ్మల్ని ఆరాధించి స్తుతించే వారముగా దయచేయండి ప్రభా. మేము ఏ పాటి వారమయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా. సమస్తము మీరే, మహిమ ఘనత ప్రభావం మీకే చెందాలి. విగ్రహాలు కాదు, మాకు కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకు కాదు, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారికి కాదు ప్రభా, మీకే చెందాలి. మీకే ప్రభా. అలాగా జీవించేటువంటి జీవితం మా కుటుంబాల ప్రతి ఒక్కరికి దయచేయమని హృదయపూర్వకంగా ప్రార్థన చేసినాం తండ్రి. ప్రతి ఒక్కరితో వాక్యం ప్రతి ఒక్కరి జీవితాలలో లోతాన్ని కార్యం జరిగించి మీరు మహిమ పొందుతారమని ప్రార్థన చేస్తూ, జీవితకాలం అంతయు 24 పెద్దలు 4 జీవులు ఏ విధంగా పరిశుద్ధుడు మానక ప్రతి రాత్రులు ఏ విధంగా ప్రభా మిమ్మల్ని ఆరాధిస్తూ వచ్చినాయో, దావీదు భక్తుడు నేను ఎల్లప్పుడూ ఎలాగ ఆరాధిస్తున్నాను అని చెబుతూ వచ్చినాడు. మేము కూడా నిత్యం మిమ్మల్ని ఆరాధించే వారముగా, ఈ భూమి మీద మిమ్మల్ని స్తుతించి మహిమపరిచే వారంగా ప్రభా మమ్మల్ని సిద్ధపరిచి నడుపుతారమని ప్రార్థన చేస్తూ, ఈయన ప్రార్థన ప్రభుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.